ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంట విక్రయించిన 2 రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ అయ్యేవని, ప్రస్తుతం అన్నదాతలను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే కేంద్రాలను ఎత్తివేసిందని ఆరోపించారు. ఒక్కసారి అధికారులు, నాయకులు తమ గ్రామాల్లోకి వస్తే తామెంత నష్టపోయామో తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ సమీపంలో కబ్జాకు గురవుతున్న చెరువును కాపాడాలని మత్స్య సంఘం నాయకులు కోరారు. లక్ష్మీసాగర్ గ్రామ శివారులోని చెరువు దగ్గర తెలిపారు. తమ గ్రామ సమీపంలోని చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి పంటలు పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల పెంపకం లేక తమ జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కబ్జాకు గురవుతున్న తమ చెరువును కాపాడాలని మత్స్యకారులు ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. చెరువు గ్రామ చెరువు, ఇది పూరా పెద్ద చెరువు. ఇది మొత్తం భూమి మొత్తం కబ్జాకు గురైపోయింది. రౌండ్ ఆఫ్ గురైంది. జీవనోపాధి మాకు ఏం లేకుండా అయిపోతుంది. నీళ్ళు ఆపితే నీళ్లు తవ్వెత్తుండ్రు, నీళ్ళు తీసేస్తుండ్రు. చేప తిరగటానికి అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తం కబ్జాకు గురైపోయింది. చెరువు చుట్టూ మాకు జీవనాధారం ఏం లేదు. ఇది ఒక చెరువే. దీంట్లో చేపలు పడితేనే మాకు ఉపాధి కలుగుతుంది, లేకుంటే ఏది లేదు. ఈ చెరువు చెరువులో పోదామంటే తవ్వలేదు. ఇక మొత్తం పొలాలే, అలా చుట్టుపక్కల రౌండ్ పొలాలే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బావులు